శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ఇప్పుడు ఈ సమాజంలో జరుగుతున్న విశేషాల గురించి చెప్పుకుంటున్నామండి. మరి యూత్ గురించి చెప్పుకున్నాము. నిజంగా మరి మనము ఏ ఏ మనిషి అయినా ఏం చేస్తామండి, మనకు ఒక గోల్ ఉంటుంది అనుకుంటాం, అది సాధించాలని తపన ఉంటుంది, దాన్ని సాధించడం కోసము పరుగులెడుతూ ఉంటాం, నిజంగా సాధించుకుంటాం. సాధించుకున్న తర్వాత ఎంతో కొంత దాంట్లో సంపాదించుకుంటాం. అలాగని తృప్తి పడతామా అండి? లేదు. ఎందుకంటే ఇది జీవితం. సంపాదించుకునే కొద్దీ చూడండి, 10 రూపాయలు దాచామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే 10 రూపాయలు దాచుకోవాలనిపిస్తుంది. అదే దాచుకోలేని ఆలోచన ఉందనుకోండి, ఎంతున్నా మన చేతిలో నిలబడదు, అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఒక్కసారి 10 రూపాయలు వెనకేసి చూడండి, మన నెల ఆదాయంలో ఒక 10 రూపాయలు అంటే ఉదాహరణకు 10 రూపాయలు అన్నాను, ఈరోజు 10 రూపాయలు పక్కకు పెట్టుకుంటే సరిపోదు. కనీసం ఒక 1000 రూపాయలు, ఒక 500 అయినా సరే మనము ఓ పక్కకు పెట్టుకుంటూ వచ్చామనుకోండి, మనకు తెలియకుండా దాని గురించి మర్చిపోవాలి. మనము ఆటోమేటిక్గా మన అవసరాలకి, అత్యవసరాలకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ 10 రూపాయలు దాచుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడే రోజులు వచ్చేసినాయి. మనం అనుభవిస్తున్నాం. చాలా ఫ్యామిలీస్లో కూడా ఒక్కొక్కసారి ఒక 10 రూపాయలు కూడా ఉండవు. పైగా మనకి ఉద్యోగం ఉంది, మధ్యతరగతి కుటుంబీకులము, బాగానే ఉంటుంది. అలాగే ఇంకా ఉన్నవాళ్ళు అనుకుంటాం, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే దానికి తగ్గట్టుగా ఉంటాయి. అంటే పైన పటారం లోన లటారం అని సామెత ఉంది. ఇలాగా మనము కోటీశ్వరుల్ని చాలామంది చూడండి, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లో క్లాస్ వాళ్ళని కానీ ఏం చేస్తాం, అబ్బా కోటీశ్వరుడు రా వీడికి ఏంటి అనుకున్నాం. నిజంగా అనుకుంటాం కదండి, వాళ్ళకు ఉండే కష్టాలు ఉంటాయి, మామూలుగా ఉండదు. ఒక ఫ్యామిలీ ఒక పద్ధతిగా ఉండదు, పెరగదు. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు జలసాలకి వాటికి అలవాటు పడిపోతారు, ఒకరికి ఒకరు సంబంధాలు లేకుండా జీవిస్తూ ఉంటారు. నిజంగా మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు చూసారు, చక్కగా కుటుంబ వ్యవస్థని పాటిస్తూ ఉంటారు. అందరూ కలిసి తినాలని, కలిసి బాగా రిచ్ ఫ్యామిలీ ఎలా ఉంటారంటే అలా ఉండదు. అలాగే ఇంకా లో ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే పాపం ఇంకా ఇదిగా, అంటే ఉన్నదాన్ని నలుగురు పంచుకుని తినాలి అనే ఒక ఇదితో ఉంటారు. మధ్యతరగతి కుటుంబీకులను కూడా అలాగే ఉంటుంది పరిస్థితి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఏదన్నా మనం చేసుకున్న పదార్థాన్ని అందరూ కలిసి తినాలి, కలిసి ఉండాలి అనేది ఉంటుంది. ఇదివరకైతే తెలుసు కదా మీకు, ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండేవి. ఆ ఉమ్మడి ఫ్యామిలీస్తో చక్కగానే అందరూ కలిసిమెలిసి చక్కగా ఉండేవారు. తోటికోళ్ళు అందరూ, అత్తగారులు, మామగారు అందరూ. అవి ఇప్పుడు ఉన్నాయంటే లేవు. ఇప్పుడు అసలు అలా ఆ వ్యవస్థ కోసము ఇష్టపడట్లేదండి ఎవరు. ఇప్పుడు వివాహానికి సంబంధాలకు వెళితే పిల్లలకి పిల్ల తల్లిదండ్రులు వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారు, ఎంతమంది ఉంటారండి, ఏంటండి అంటే వాళ్ళ అమ్మాయి ఏదో అక్కడ వీళ్ళతో కష్టపడిపోతుందని ప్రశ్నలు వేస్తారు. అలాగే మగపిల్లవాళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఒక రకంగా థింక్ చేస్తున్నారు, మీరు మా కోడలు మా ఇంటికి వస్తే చాలు, ఇంకా మీరు ఎవరు అక్కర్లేదు అన్నట్టుగా వీళ్ళు. ఆడపిల్లవాళ్ళు అలాగా అంటే వెళ్ళింటారు. అంటే ఇదివరకు సంబంధాల కోసము బిడ్డలు ఉంటే ఉమ్మడి ఫ్యామిలీస్లో అందరూ కలిసిమెలిసి ఉంటారని చెప్పి పెద్ద ఫ్యామిలీకి ఇచ్చేవారండి. నలుగురిలో ఉంటే బాగుంటుంది అని, ఒంటరిగా ఉండకూడదు, నలుగురిలో ఉండాలి. ఇప్పుడు నలుగురితో ఉండడానికి ఎవ్వరూ ఇష్టపడట్లేదు, అలా అయిపోయింది మన వ్యవస్థ. కాబట్టి మనము
అలాగే ఈ పెంపకం కూడా అలాగే తయారైపోయిందండి. ఒకళ్ళిద్దరిని కనడము, లేదా ఒకళ్ళనే కనడము, వాళ్ళని ఆడపిల్లలనుకోండి ఒక్కళ్ళనే కనడము, వాళ్ళని గారాబంగా పెంచడము, వాళ్ళు ఆడిందాట పాడింది పాటలాగా అవడము, వాళ్ళకి వివాహం చేసిన తర్వాత కూడా అత్తవారింటికి వెళ్తే వాళ్ళ అమ్మకి ఆ అమ్మాయి ఏదో అమ్మ నాకు అనడం, ఇంకేముందమ్మా నువ్వు వచ్చేయి అనడము, ఇలా జరుగుతుందండి. అంటే అంత ఈజీగా తీసుకుంటున్నారండి. ఈ మన వ్యవస్థలోని ఈ ఏమైపోతుందంటే ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ. కానీ దానికి మూలాలు ఉంటాయి కదండి. ఆ మూలాలను పట్టుకొని ఎవ్వరూ కూడా దానికి రావట్లేదు. అంటే ఇప్పుడు పిల్లలంటే మన కడుపున పుట్టారు, ఇప్పుడు వాళ్ళకి ఇది. మనము ఎక్కడి నుంచి వచ్చామంటే మన పుట్టు పూర్వత్వాలు ఉన్నాయి కదా. పెద్దల నుంచి మనం మంచి చెడ్డ అత్త మామల నుంచి వచ్చాం కదా. మరి ఆ వ్యవస్థని బిడ్డలకి ఎందుకు తెలియపరచట్లేదు? ఒక ఆడపిల్ల ఉందనుకోండి, ఆడపిల్లకి నిజంగా మన కుటుంబ వ్యవస్థ అర్థమయ్యేలాగా చెప్పాలండి. అమ్మ, ఆడపిల్ల అంటే వేరే చోటుకు వెళ్ళేది కాబట్టి దానికి మనము చదివించారు, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసాము. పెళ్లి చేసిన తర్వాత అప్పుడు నీ కుటుంబ వ్యవస్థ గురించి అమ్మాయికి చక్కగా చెప్పాలండి తల్లిదండ్రి. ఎలాగంటే ఉంటాయి అక్కడ వాళ్ళ అమ్మ కూడా ఒక ఇంటి కోడలు, వాళ్ళ అత్త ఒక ఇంటి కోడలు, మరి ఈ రకంగా ఉంటాయి కాబట్టి ఆ వ్యవస్థని ప్రతి బిడ్డకి ప్రతి తల్లిదండ్రి చెప్పాలి, మెయిన్ తల్లి చెప్పాలి. అంతేకాకపోతే కుటుంబ వ్యవస్థలో మన కష్టాలే కాదు వాళ్ళకి, అంటే కష్టాల నుంచి దాన్ని పాజిటివ్గా చెప్పడం ప్రయత్నించండి. ఎలాగంటే ఒక ఆడపిల్ల ఉంది, ఈ తల్లి కష్టపడింది, చూసావని నేను మా అత్తారింటికి వచ్చిన తర్వాత నేను చాలా కష్టపడ్డాను, నా బిడ్డ ఇక్కడ కష్టపడకూడదు. అయితే వాళ్ళకు ఒక కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆ అమ్మాయికి అంత మెచ్యూరిటీ వచ్చేలాగా తల్లి గైడెన్స్ ఉండాలి. అంతేగాని అమ్మ నువ్వు వెళ్ళిన తర్వాత మీ అత్తగారు ఏమన్నా అన్నా, మీ ఆడపడుచు ఏమన్నా అన్నా, ఇంకా నువ్వు ఇలా వచ్చేసేయి, నాకు ఒక ఫోన్ చెయ్యి. ఇప్పుడు ఫోన్లు అండి, అప్పుడు ఫోన్లు లేవు, ఏమి లేవు. ఇంకా తల్లి తండ్రి ఎప్పుడో ఒకసారి వచ్చేవారు. పాపం ఆడబిడ్డ వచ్చిన తర్వాత అమ్మా నాన్న చూడాలనుకుంటే అసలు నిజంగా భలే ఇదండి అప్పుడైతే, ఏడు మా జనరేషన్. మరి ఇప్పుడు అసలు ఫోన్లు, వాట్సాప్లు, అసలు ఇది డైరెక్ట్గా చూసుకోవడాలు అన్నీ అందులోనే వచ్చేసినా కూడా వచ్చేసినాయి, ఇంకా స్పీడ్ ఎక్కువైపోయింది. వ్యవస్థలోని వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ చీటికి మాటికి, అంటే మన కుటుంబంలో ఉండి వెళ్ళింది కాబట్టి బిడ్డ మన పద్ధతుల్లే అలవర్చుకుంటుంది. వేరే చోటుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ పద్ధతులు నచ్చకపోవచ్చు, నచ్చేలాగా ఉండాలమ్మా, నచ్చేలాగా నువ్వు ప్రతి విషయాన్ని ఇలాగాని ఆ తల్లికి ఆ బిడ్డ చెప్తూ ఉంటే నిజంగా ఆ అమ్మాయి వివాహ వ్యవస్థ నిలబడుతుంది. లేకపోతే ఏముందండి, ఈవేళ అలాగే వెళ్తున్నారు, ఇలా వచ్చేస్తున్నారు. దీంట్లోని ఒక్కసారి ఆలోచిస్తే తల్లిదండ్రులు తప్పే ఉంది. ఎక్కువగా ఆడబిడ్డకైతే తల్లి పాత్ర ఉంటుంది, తల్లి పాత్ర. మరి ఆ తల్లి పాత్ర ఆవిడ సక్రమంగా నిర్వహిస్తే ఇచ్చిన కాడ నా బిడ్డ సంతోషంగా ఉండాలి, వాళ్ళతో కలిసిపోవాలి, ఇలా ఉండాలమ్మా అని చెప్పి మీరు చెప్పినారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఆ తల్లికే వస్తుంది పేరు, ఎంత మంచి బిడ్డ, చక్కగా అనుకోగా మాకు మా ఫ్యామిలీలో చక్కగా సరిపోయింది అని అనుకుంటారు. అప్పుడు ఆ తల్లిదండ్రులకి కదండి పేరు వస్తుంది. అలా వాళ్ళని డెవలప్ చేయాలి. ఇప్పుడు మగబిడ్డలు ఉన్నారు, వీళ్ళని నిజంగా ఇదివరకు ఆడపిల్లని ఎంతో కొంత ఇచ్చేసి వివాహం చేసి అత్తారింటి పంపించేసాం. ఇప్పుడు అలా లేదు. ఈ మగబిడ్డని మన జీవితకాలం పోషించాల్సి వస్తుందండి. వాడు పోషిస్తాడు, అయ్యో నాకు బిడ్డున్నాడు అని ఇదివరకు వంశోద్ధారుల కోసం వెంపర్లాడి బాధపడిపోయేవారండి. వాళ్ళకి మగపిల్లలు లేరంటే ఏదో చులకనగా చూసేవారు. ఇప్పుడు అదేం లేదండి, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అదృష్టవంతులండి. మరి మగపిల్లవాడు ఉన్నాడు దురదృష్టవంతురా అంటే నిజంగా వాళ్ళ నుంచి చాలా అవస్థ పడుతున్నారండి తల్లిదండ్రులు. ఎలాగంటే
వీడు ఇప్పుడు వచ్చే అన్ని ప్రైవేట్ జాబ్స్ అని చెప్పుకుంటున్నాం కదా, ఆ ప్రైవేట్ జాబ్స్, ఆ జాబుల్లో ఏ రోజు ఉంటుందో ఏ రోజు పోతుందో తెలీదు. అది వీళ్ళ మెంటాలిటీని బట్టి టెన్షన్ టెన్షన్ అంటూ వీళ్ళు చేసే పనులు. ఇంకా తల్లిదండ్రులకి ఆ బిడ్డ మీద భారం. ఎలాగంటే అయ్యో బిడ్డకి సరైన ఉద్యోగం లేదే, సరైన ఇది లేదే అనుకుంటారు కదండి తల్లిదండ్రులు. ఆ విధంగా తయారైపోయిందండి సమాజంలో. ఆ మగబిడ్డల తల్లిదండ్రులు చాలా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఎందుకంటారా, వాళ్ళని చూసి మనం బాధపడతాం. అయ్యో సరైన జాబ్ లేదే ఇదని. పెన్షనర్ జాబులు కూడా కాదు. మళ్ళీ వాడికి వివాహం చేస్తాం. మళ్ళీ ఒక అమ్మాయి వస్తుంది మన ఇంటికి. మొత్తము కుటుంబ భారాన్ని ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మోస్తేనే కానీ తీరట్లేదు. అలా అయిపోయింది. కాబట్టి మనము ఆ బిడ్డకి, మగబిడ్డ అయితే తండ్రి అడుగుజాడల్లో నడుస్తాడు కానీ తండ్రి గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి మగపిల్లలకి. తల్లి ఆడపిల్లలకైతే మగపిల్లలకి తండ్రి గైడెన్స్ చాలా అవసరం. అంటే భయం, భక్తి, ప్రేమ అన్నీ ఉండాలండి. అంతేగాని వాడేమన్నా అంటాడేమో, ఒక వయసు వచ్చిన తర్వాత మగబిడ్డని ఒరే నువ్వు ఇది తప్పు అని చెప్పి వాడి దగ్గరే ఇచ్చేస్తే, ఓహో మా నాన్నకి అర్థమైంది, నేను ఇలా ఉండకూడదు అని వాడికి అర్థమవుతుంది. అలా కాకుండా వాడు నన్ను ఏమన్నా అంటాడేమో అనే భయంతో ఈ తండ్రి అనేవాడు ఈ మగబిడ్డల్ని ఏమీ అనకపోవడము. నిజానికి మగపిల్లవాడే తల్లి దగ్గర ఎక్కువ చనువుగా ఉంటాడు, ఆడపిల్ల తండ్రికి చనువుగా ఉంటుంది. కానీ మగబిడ్డ ఎంతసేపు తల్లికి చెప్పుకుంటాడు. తల్లి ఏం చేస్తుంది, భర్తకి చెప్తుంది, ఏమండి మన అబ్బాయి ఆలోచన ఇలా ఉంది ఇలా. అప్పుడు ఆయన ఏం చేయాలి, ఓహో వాడి ఆలోచనని బట్టి వాడిని కూర్చోబెట్టుకుని, ఒరే బాబు నాన్న మీ అమ్మ చెప్పింది, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయరా, ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా చేయకు అని చెప్పాలి. పూర్తిగా వాడు ఏమన్నా అంటాడేమో అని భయంతో వదిలేస్తామనుకోండి, వాళ్ళు ఇంకా అసలు దాన్ని పట్టించుకోరు సరికదా. వాళ్ళ పూర్తి భారం అంతా మన మీదే పడుతుంది, తల్లిదండ్రుల మీదే పడుతుంది. చివరికి వచ్చిన వాళ్ళని పోషించాలి, వీడిని పోషించాలి, వీడి పుట్టిన వాళ్ళని పోషించాలి, ఇదంతా అవుతుంది. అదే ఫస్ట్ నుంచి వాడికి గైడ్ చేస్తే అంటే వాళ్ళకి కొన్ని ఉంటాయండి మగపిల్లలకి. అంటే ఆడపిల్లలకి మెచ్యూర్ అయిన తర్వాత కొన్ని ఆలోచనలు ఇలాగా మనము గమనించుకుంటూ వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళకి గైడ్ చేసుకుంటూ వెళితే ప్రతి ఫ్యామిలీలోని ఇటువంటి కష్టాలు ఉండవండి. ఇప్పుడు చాలా వరకు చాలా ఫ్యామిలీస్ ఇబ్బందులు పడుతున్నారు బిడ్డల నుంచి. అవి కొంతలో కొంత తగ్గుతాయి. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళైనా సరే మరి వాళ్ళు బిడ్డలకు అంటారు కదండి, మరి వాళ్ళ బిడ్డలకి మంచి గైడెన్స్ చెప్పాలని, వాళ్ళు కూడా మంచి మార్గంలో వెళ్ళాలని, మరి ఆ జనరేషన్ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. మరికొన్ని విషయాలు రేపు తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరాం.